మేల్కొన్న వాడికే సూర్యోదయం లభిస్తుంది. అలాగే ధ్యాన సాధన చేసిన వాడికే జ్ఞానం లభిస్తుంది. నిద్రపోతే వాడికి సూర్యోదయం ఎలా లభిస్తుంది? పొద్దున్నే లేస్తే వాడికి సూర్యోదయం లభిస్తుంది. సూర్యోదయం అంటే వెలుగు. వెలుగుని జ్ఞానంతో పోలుస్తారు. చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు. అలా మేల్కోవాలి. మేల్కుంటేనే ఆ సూర్యోదయం అంటే జ్ఞానం. అందుకే స్వామి వివేకానంద అంటారు, అరైజ్, అవేక్ అని. మేలుకో, నిద్రపోయినట్టుగా ఉండకు, అజ్ఞానంలో ఉండకు అని చెప్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే ధ్యాన సాధన చేసేవాడికే సాధ్యం. వాడికే జ్ఞానం లభిస్తుంది. అందుకే పత్రి గారు ఏమంటారంటే ధ్యానం వల్లనే జ్ఞానం అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసిన వాడికే జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం రాకపోతే అజ్ఞానంలోనే ఉంటారు. అజ్ఞానంలో ఉన్నవాడు చెయ్యకూడని పనులు చేస్తాడు. సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.